ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మనం శ్రీకాళహస్తిలోని శ్రీ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, పురాణ గాథ తెలుసుకున్నాం. అవునమ్మా. ఇప్పుడు నెక్స్ట్ శ్రీకాళహస్తి కదా. సో కాళము కాలము కాళము ఉమ్, ల అలా కాళము అంటే సర్పము, ఉమ్, పాము. కాలం. కాళం. ఓ ఉమ్, కాలం అంటే టైం. హా, కాళము అంటే సర్పము. ఉమ్, నల్లనిది సర్పము. కాలం కూడా కాలమే ఒక రకంగా, ఎందుకంటే ఆ, కాలమే మింగేస్తూ ఉంటుంది. ఆ, అది. అది ఉమ్, ఇవన్నీ సంకేతాలు ఉన్నాయి. అయితే ఇందులో ఉన్నటువంటి కాళం, ఒక పాము కూడా అక్కడ ముక్తి పొందింది. ఆ ముక్తి పొందిన కారణంగానే ఆ స్త్రీ తర్వాత కాళం పేరు వచ్చింది అని చెప్తాం. ఇవన్నీ అక్కడ శ్రీకాళహస్తి వెళ్ళినట్టయితే వీడి చిత్రాలు కూడా మనకు కనబడతాయి. అవును కదా ఉమ్, చేసినటువంటిది. పూర్వం హిమాలయాల్లో ఉమ్, అనేక మంది గురువులు ఇప్పటికీ ఉన్నారు. హిమాలయాలు మామూలుగా కాదు. అక్కడ ఉమ్. కంటికి కనపడతారు కొంతమంది, కంటికి కనపడరు కొంతమంది. కానీ నిజమేనా అమ్మా? అంతర్ధానం అయిపోతారు అప్పుడే అంతర్ధానం కాదు, అసలు కనపడరు. వాళ్ళ కానీ పక్క ఉంటారు. నుంచి మనం పెడుతూ ఉంటాం. ఉమ్. మనకు కనపడరు, మన శరీరానికి తగలరు. మరి ఉన్నారని ఎలా తెలుస్తుంది? ఏమవసరం, నువ్వు ఆ స్థాయికి వచ్చినప్పుడు తెలుస్తుంది. తర్వాత నీకు ఆ స్థాయి పెరిగినట్టయితే, వాళ్ళ నిజంగా చూడాలనేటటువంటి తపన కలిగినట్టయితే, దానికి తగిన అర్హత నీకున్నట్టయితే, అర్హత ఒకటి ఉండాలి కదా. వాళ్ళని చూసి మనం మూర్చిపోకూడదుగా. విష్ణువు గురించి ఒక ఆయన చక్కగా తపస్సు చేస్తూ ఉంటే శ్రీ మహావిష్ణువు కనపడ్డట. ఏ కంపెనీ నుంచి తెచ్చావు ఈ గెటప్ అని అడిగట. అంటే విష్ణువు తనకు కనపడతాడన్న నమ్మకం లేదు, కానీ శ్రద్ధగా చేశాడు కనుక కనపడితే ఏ డ్రామా కంపెనీ నుంచి తెచ్చావని అడిగట. అంటే మనకి నమ్మకం కూడా కుదరదు. నిజంగా దేవుడు కనపడితే కూడా మన దేవుడని గుర్తించలేం. సాటి మనిషిలో దేవుడు లేడా, నీలో లేడా, తనలో లేడా, నాలో లేడా, వీటిని గుర్తించడం మొదలు పెడితే అసలు దేవుడు కనపడతాడు. ఇప్పుడు చాలా మంది చెప్తూ ఉంటారు, మేము వెళ్ళామండి, అది చూసామంటే, వాళ్ళకి కనపడిన వాళ్ళు మనకు కనపడతారని నమ్మకం లేదు. వీటిల్లో చాలా మంది నిజమే చెప్పినా అప్పుడప్పుడు కొంతమంది వాళ్ళందరికీ కనపడినప్పుడు నాకు కనపడకపోతే నేను గొప్ప వ్యక్తిని కాకపోతానేమో అని నాకు కూడా కనపడ్డారని చెప్పేటటువంటి, లేదా ఇంకా కొంతమంది ఒక రకమైనటువంటి మానసిక స్థితికి లోనయ్యి మేము ఫలానా చూడాలనుకుని వెళ్ళాం, మాకు కనపడింది అని వచ్చి చెప్తూ ఉంటారు. వీళ్ళంత ముందు చదువు ఉంటారుగా పుస్తకాల్లో, ఆ చదివినవన్నీ వాళ్ళకి కనపడతాయి కూడా, భ్రమ, వాస్తవంగా. సరే, ఇలాంటివన్నీ ఇప్పుడు మనం చూస్తున్నాం, అనేకం ఉన్నాయి. హిమాలయాలకు సంబంధించినటువంటి రహస్యాల గురించి చెప్పే వాళ్ళల్లో ఏది భ్రమో ఏది వాస్తవమో మనం గట్టిగా చెప్పలేం. ఎక్స్పీరియన్స్ అంతే, ఎవరిది వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతే. కొంతమంది భ్రమ ద్వారా కూడా ఆనందాన్ని పొందుంటారు, కానీ మనం ఆ భ్రమలో పడకూడదు కదా. కొంతమందికి వాస్తవంగానే తెలుసుండొచ్చు. వాస్తవంగా అవన్నీ దర్శించినటువంటి వారు 100% మంది ఇలా 10 మందిలో చెప్పుకోరు మేము చూసామని. మరి అది వారి దగ్గర మాత్రమే. అది అనుభూతి అన్నది వ్యక్తిగతం, ఆత్మగతం, ఎవరికి వాళ్ళకి సంబంధించింది. ఈ పండు చాలా రుచిగా ఉంది అని చెప్తే నీకేమర్థం అవుతుంది? ఓ చిటికడ అందులో రసం ఇటు పక్క తినేతి ఇంకో పక్క ముక్క నీకు పెడితే అర్థమవుతుంది, కానీ లేకపోతే రుచి ఎట్లాంటిది ఏం తెలుస్తుంది? అది అనుభూతి ప్రధానమైనటువంటిది ఇదంతా. సరే, అటువంటి హిమాలయాల్లో ఒక గురువు గారు ఉండేవారు. ఆయన బాగా వేదాంగ పండితుడు, గొప్ప శివభక్తుడు, బ్రహ్మాండంగా రోజు శివార్చన చేసేవాడు. అక్కడికి కూడా ఏదో విధంగా బిల్వాలు తెప్పించుకొని బిల్వార్చన చేసేవాడు. ఈయన గొప్ప పండితుడు కదా అని చెప్పి బోల్డ్ మంది విద్యార్థులు వచ్చేవారు, అందరికీ నేర్పేవాడు. మంచి సద్బుద్ధి కలిగిన వాడు, ఎవరి దగ్గర ఏమీ ఆశించేటటువంటి వాడు కాదు. నిజంగా పూర్వకాలం గురువులు ఏమీ ఆశించలేదమ్మా. శిష్యులు ఏమన్నా ఇస్తే గురుదక్షిణ అన్న పేరుతో చదువంతా అయ్యాక ఇస్తే తీసుకున్నారే తప్ప వేరే రకంగా కాదు. ఇలా అయిపోయిన తర్వాత చాలా అలా ఉంటూ ఉండగా అక్కడ ఉన్నటువంటి మునులు వాళ్ళు కూడా కొంతమంది ఇతన్ని గౌరవించేవారు. అంటే నిస్వార్థంగా విద్యార్థులని పోషించి బాగా చెప్తున్నాడు అనేటటువంటి సదుద్దేశంతో అట్లా ఉండగా ఒకరోజు అలా ఈయన కూడా సరదాగా సాయంకాలం వాహ్యాళికి వెళ్ళాడు. అంటే వాహ్యాళ్ళు అంటే మనలాగా వేరేవి చూద్దామనే ఉద్దేశం కాదు, విహారం చేస్తూ అక్కడ ఎవరైనా ఉన్నారేమో మహర్షులు మునులు అని, ఎవరన్నా కనపడతారేమో, కొత్త సాధకులు కనపడతారో, భక్తులు కనపడతారో. సత్సాంగత్యం అవసరం కదా ఎప్పుడు.
మరి మనం ఒక విషయంలో జ్ఞానులమైనప్పుడు ఆ ఆ జ్ఞానానికి సమస్థాయితో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడితే ఆనందంగా ఉంటుంది కదా. అందుకని వెతుక్కుంటూ ఉంటారు. ఒకప్పుడు సాహిత్య సమావేశాలు అందుకుండేవి. అమ్మా జాన్సన్స్ కాఫీ క్లబ్స్ అవన్నీ, అంటే ఇంగ్లాండ్ లో వాళ్ళు కూడా ఒకే రకమైన భావన కలిగిన వాళ్ళు తమ భావనలను పంచుకోవడానికి తమతో పాటు సమ ఉజ్జీలుగా ఉన్న వాళ్ళని కలవడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవారు. అలా ఒక రోజు వెళ్ళినప్పుడు ఒక గుహలో నుంచి అద్భుతమైనటువంటి శివ సంకీర్తన కనపడుతోంది, వినపడుతోంది. ఎవరో శివభక్తులు ఉన్నారని లోపలికి వెళ్ళాడు. ఆ గుహ అంతా తళ 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 మెరిసిపోతోంది, పట్టపగల కన్నా ఎక్కువ కాంతితో మెరిసిపోతోంది. అక్కడ ఒక గంధర్వుడు కూర్చుని పూజ చేస్తున్నాడు. ఎందుకు అలా మెరిసిపోతోందంటే ఆ గుహ అంతా కూడా రకరకాలైనటువంటి దివ్యమైన మణులు, ఆ మణులతో అక్కడ పూజించటం. దాంతో ఆ శివలింగాన్ని ఆ మణులతో పూజిస్తూ ఉంటే ఆ కారణంగా ఆ గుహ అంతా కూడా ప్రకాశమానంగా వెలిగిపోతుంది. అప్పుడు ఈ పండితుడు అడిగాడు, నేను శివుడికి అర్చన చేస్తాను, శివుడికి బిల్వం అంటే ఇష్టం అని చెప్పి బిల్వార్చన చేస్తాను, బిల్వార్చన చేయడం వల్ల ఎన్నో సత్ఫలితాలు ఉన్నాయని చెప్తారు, నువ్వేమిటి బిల్వాలు కాకుండా ఇలాంటి మణులతో పూజ చేస్తున్నావు అని అడిగాడు. పండితుడు కదండి, తెలుసుకోవాలని కుతూహలం ఉంటుంది. అడిగితే ఆయన అన్నాడు, నువ్వు యోగ్యుడు గనక చెప్తున్నాను, నిజానికి ఇటువంటి రహస్యాలు చెప్పకూడదు, ఇవన్నీ దేవరహస్యాలు, మామూలు కాదు. కానీ నీకు యోగ్యత ఉంది, ఎందుకంటే నిష్కామంగా చదువు చెప్పాడు. అన్నింటికన్నా ప్రధానం ఏమిటంటే చదువు చెప్పే చోట నువ్వు నాకు ఇంత ఇస్తే చదువు చెప్తాను అనకూడదు. చదువు చెప్పిన తర్వాత ఏదన్నా ఇస్తే స్వీకరించడంలో తప్పులేదు, అది లెక్క అయింది. నువ్వు అలా చెప్తున్నావు గనక నీకు యోగ్యత ఉంది, ఇప్పటికే నువ్వు శివార్చన చేస్తూ ఉన్నావు, శివుడి యొక్క అనుగ్రహం పొంది ఉన్నావు కనుక నేను చెప్తున్నాను, మామూలు అర్చనల కన్నా ఇటువంటి దివ్యమణులతో గనక అర్చన చేసినట్టయితే మోక్షం అతి త్వరగా, దివ్యమైనటువంటి మోక్షం లభిస్తుంది అన్నాడు. అందుకని నేను చేస్తూ ఉన్నాను. మరి నేనెట్లా చేయగలను ఇట్లాంటిది అని అడిగాడు. తన కోసం అడగలేదుగా, శివుడిని అర్చించడానికి కదా. నీ వల్ల అయ్యే పని కాదయ్యా ఇది, ఎందుకంటే నాకు అయ్యే పని కాదు, అంత గంధర్వుల దగ్గర కూడా ఇన్ని రకాల మణులు ఉండవు. కానీ నేను చేసుకున్న ఒప్పందం ప్రకారం అన్ని సముద్రాల్లో నుంచి నాకు రోజు మణులు తెచ్చిపెట్టే ఏర్పాటు ఉంది కనుక సముద్రం అట్టడుగున ఎక్కడో ఉంటాయి అవి, అక్కడి నుంచి తెచ్చి నాకు ఇస్తారు. అందువల్ల వారు ఇచ్చినటువంటి ఆ మణులతో నేను అర్చిస్తాను, అర్చన కోసమే కదా అడిగింది, అర్చిస్తాను అన్నాడు. మరి నేనెట్లా ఆ మణుల్ని సంపాదించగలను? సముద్రం అట్టడుగున ఎక్కడో ఉంటాయి అవి, సప్త సముద్రాల్లో అట్టడుగున ఉంటే ఆ సముద్రం అడుక్కు వెళ్ళి ఆ మణులు తేగలగాలి. నీ వల్ల ఎక్కడవుతుంది? నువ్వు అవ్వవు, నీ వల్ల అవ్వదు. నువ్వు ఒకవేళ అలాంటి కోరిక గనుకున్నట్టయితే సర్పరూపం ధరించి సముద్రం అడుక్కెళ్ళు, అక్కడి నుంచి మణులు తెచ్చి శివుడికి అర్చన చేసుకో. మార్గం చెప్తున్నాను గాని మరొక పద్ధతి కాదన్నాడు. అంటే ఈయన తెల్లబోయి చూస్తున్నాడు, అది ఎలా వస్తుంది, నాకు సర్పాలు ఎక్కడ తెచ్చిస్తాయి అని. అంటే నువ్వే సర్పమై వెళ్ళి తెచ్చుకోమన్నాడు. అంటే ఈయన వెంటనే నువ్వు వెళ్ళు చేసుకోమన్నాడు. ఈయన ఎప్పుడో శరీరం వదిలేక సర్పం కావచ్చు కదా, కానీ ఈయనకి శివార్చన చేయాలనేటటువంటి తపన ఆంతరంగికంగా చాలా ఉందేమో. అప్పటికప్పుడు ఈ శరీరంలో నుండి ఈ శరీరం నుంచి సర్పరూపంగా మారిపోయాడు. మారిపోతే మరి అంత మారిపోయేటప్పటికీ ఈ గంధర్వుడికి ఆయన మీద కాస్త అనుగ్రహం కలిగింది. అంటే శివుణ్ణి అర్చించటానికి సర్పంగా మారమంటే ఎవరు మారతారండి? మనిషిగా మారమంటే మారతారు, గంధర్వులుగానో దేవతలుగానో మారమంటే మారతారు, కానీ సర్పంగా మారమంటే ఎవరు మారతారు? అది శివార్చన మీద ఉన్నటువంటి తీవ్రమైన ఇష్టం. అందుకని గంధర్వుడు తనకి మణులు తెచ్చిచ్చేటటువంటి ఆ సప్త సముద్రాలకి చెప్తాడు, ఈ సర్పం మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి మణుల్ని ఇవ్వండి అని. ఈయన ఆ విధంగా సర్పరూపం ధరించి అన్ని సముద్రాల దగ్గరికి వెళ్ళి ఆ సముద్రులు గంధర్వుడు ఆజ్ఞ మేరకు ఈయనకి మణులిస్తే తీసుకుని వచ్చి శివార్చన చేసి పైలోకాలకి, దివ్యమైనటువంటి లోకాలకు వెళ్ళడం జరిగింది. ఈ శివార్చన చేసేటటువంటి సందర్భమే మనకి శ్రీకాళహస్తి కథలో చెప్పుకునేది ఏనుగ, పాము, సాలీడు, వీటి మధ్య యుద్ధం కథలో ఉందే అక్కడ ఇది. ఆ దివ్యమైనటువంటి లోకాలకు వెళ్ళాడు కనుక కాళముగా మారాడు గనక
ఆయన కూడా ఇక్కడ ముక్తి పొందాడు గనక అసలు సర్పరూపం ధరించటమే శివుడు అర్చన కోసం గనక శివార్చన మీద ఉన్నటువంటి తీవ్రమైన తపన. అందువల్ల ఆ లింగానికి వచ్చినటువంటి పేర్లలో ఇది కూడా ఒకటి ఉంది, శ్రీకాళ. కాళంలో దానికి ఉన్నటువంటి కథ ఇది. ఎస్. సో మనలో చాలా మందికి తెలియదు ఈ విషయాలు, ఈ రోజు తెలుసుకున్నాం. మీలో ఆల్రెడీ ఎంతమందికి తెలుసు కింద కమెంట్ చేయండి. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు.